ప్రస్తుతం మనిషి జీవితంలో ఇంటర్నెట్ ఎలా భాగమైపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామాలు, పట్టణాలు అనే భేదం లేకుండా అన్ని చోట్ల ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇంతగా మానవాళిని ప్రభావితం చేస్తున్న ఇంటర్నెట్ అసలు ఎలా పుట్టుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ రాబర్ట్ టేలర్ 1960లో వాషింగ్టన్లోని డీసీలోని పెంటగాన్లో పనిచేశారు. అమెరికా రక్షణ మంత్రి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకు చీఫ్ కార్యాలయం సమీపంలోనే ఆయన ఉండేవారు. అత్యాధునిక సాంకేతాలను అభివృద్ధి చేసేందుకు 1958లో ఆరంభంలో రక్షణ శాఖ పరిధిలో ఆర్పాను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ అంతరిక్ష ప్రయోగాలు కూడా ప్రారంభించింది. కానీ తర్వాత కొన్ని నెలలకే అంతరిక్ష పరిశోధనల కోసం నాసా ఏర్పాటు చేశారు. దాంతో ఆర్పా అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఆపేయాల్సి వచ్చింది. ఆ పరిణామంతో ఇక ఆర్పా కథ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అది పునరుజ్జీవనం పోసుకుంది. అనేక అద్భుత ఆవిష్కరణలను ప్రపంచానికి అందించడంలో కీలక పాత్ర పోషించింది. టేలర్ చొరవతో 1966లో ఆర్పా తిరిగి క్రియాశీలకంగా మారింది. టేలర్ కార్యాలయానికి పక్కనే మరో చిన్న గది ఉండేది. అందులో 3 రిమోట్ యాక్సెస్ టెర్మినల్స్ పక్కపక్కనే ఉండేవి. వాటికి వేర్వేరు కీబోర్డులు అమర్చి ఉండేవి. ఒక్కో రిమోట్ టెర్మినల్తో సుదూర ప్రాంతంలో ఉన్న వేర్వేరు ఫెమైన్ ఫ్రేమ్ కంప్యూటర్లను ఆయన కమాండ్ ఇచ్చేవారు. ఒక కంప్యూటర్ వాషింగ్టన్ డీసీకి 700 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేశారు. మిగతా రెండిటిలో ఒకటి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో, మరొకటి శాంటా మెనికాలోని గగనతల వ్యూహాత్మక ఆదేశాల కేంద్రంలో ఉంచారు. ఆ కంప్యూటర్లు ఒక్కో గది పరిణామంలో ఉండేవి. ఆ భారీ కంప్యూటర్లలో ప్రతిదానికి వేర్వేరు లాగిన్ విధానం, ప్రోగ్రామింగ్ భాష అవసరం ఉండేది. టేలర్ సుదూర ప్రాంతం నుంచి ఆ కంప్యూటర్లను వాడగలిగారు. కానీ అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేవి కాదు. 2 కంప్యూటర్లు సమాచారాన్ని పంచుకోవడం, ఏకకాలంలో 2-3 కంప్యూటర్లను వాడి క్లిష్టమైన లెక్కలను గణించడం దాదాపు సాధ్యమయ్యేది కాదు. ఆ సవాళ్లను ఎలాగైనా అధిగమించేందుకు మార్గాలను కనుగొనాలని టేలర్ నిర్ణయించారు. ఆర్పా చీఫ్ చార్లెస్ హర్జ్ఫెల్డ్ దగ్గరికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి తన లక్ష్యం గురించి చెప్పారు. వెంటనే మరో ప్రశ్న వేయకుండా పని ప్రారంభించండి, మీకు అదనంగా మరో $10 లక్షల బడ్జెట్ కేటాయిస్తున్నామని హార్జ్ఫెల్డ్ అభయమిచ్చారు. టేలర్తో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన శాస్త్రవేత్త లారీ రాబర్ట్ కూడా చేతులు కలిపారు. నిజానికి అప్పటికే లారీ రాబర్ట్ 2 మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లతో చాటింగ్ చేయగలిగారు. అది సాధించేందుకు ఆయనకు చాలా కాలమే పట్టింది. అయితే ఆ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండేది. దాంతో మెరుగైన నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని, ఏ కంప్యూటర్ అయినా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యేలా అది ఉండాలని టేలర్ రాబర్ట్స్ ఆలోచించారు. కంప్యూటర్లోని దాదాపు ముఖ్యమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్లన్నీ ఆ నెట్వర్క్ అనుసంధానం అవ్వాలి. అలాంటి నెట్వర్క్ను రూపొందించాలి అనేది రాబర్ట్స్ ఆలోచన. దాన్ని సవాల్గా తీసుకొని పని ప్రారంభించారు. అప్పట్లో కంప్యూటర్లు చాలా అరుదు, ఖరీదైనవి, సామాన్యులు కొనలేని పరిస్థితి. పైగా అవి సరిగా పనిచేసేవి కాదు. కాబట్టి ప్రయోగాల కోసం పరిశోధకులే ఎక్కువగా వినియోగించేవారు. అదృష్టం కొద్దీ మరొక శాస్త్రవేత్త వెస్లీ క్లర్క్ కూడా వీరితో చేతులు కలిపారు. క్లర్క్ మరో రకం కంప్యూటర్ని తయారు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. భారీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల కంటే తక్కువ పరిణామంలో, తక్కువ ఖర్చుతో కంప్యూటర్ని ఆయన రూపొందించారు. ఆ మినీ కంప్యూటర్లను కొత్త నెట్వర్క్తో అనుసంధించాలని క్లర్క్ సూచించారు. భారీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల సమీపంలోని కంప్యూటర్లతో మాత్రమే అనుసంధానం అవుతుండేవి. అయితే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మినీ కంప్యూటర్లను అనుసంధానం చేసే నెట్వర్క్ మధ్యలో మరికొన్ని మినీ కంప్యూటర్లను వాడాలని నిర్ణయించారు. అలా ఒకదాని నుంచి ఒకదానికి డేటాను ఎంత దూరమైనా బదిలీ చేయాలన్న ఆలోచన చేశారు. ఆ నెట్వర్క్తో అనుసంధానమై ఉండే కంప్యూటర్లన్నీ ఒకేలా పనిచేస్తాయి. ఏ అనే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్ నుంచి పంపిన డి ప్రదేశంలో ఉన్న కంప్యూటర్కి సందేశం చేరాలంటే మధ్యలో బీసీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా ఆ సమాచారం వెళ్తుంది. ఏ నుంచి వచ్చిన సందేశాన్ని బి తీసుకొని సికి పంపుతుంది. ఆ సందేశాన్ని సి తీసుకొని డికి పంపుతుంది. అలా డి నుంచి ఏకి సమాచారం అందాలన్నా అలాగే సి నుంచి బికి ద్వారా సమాచారం బదిలీ అవుతుంది. ఒక కంప్యూటర్కి ప్రోగ్రాం రాస్తే అది అన్నిటికీ పనికొస్తుంది. ఈ నేపథ్యంలో క్లర్క్ ఒక అద్భుత ఆలోచన చేశారు. ఆ మినీ కంప్యూటర్లకు పక్కనే ఒక చిన్న బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు పంపాల్సిన సమాచారం మొదటి కంప్యూటర్ నుంచి ఆ బాక్స్కు వెళ్తుంది. ఆ బాక్స్ నుంచి నెట్వర్క్ ద్వారా ఇతర కంప్యూటర్లకు వెళ్తుంది. పూర్తి నెట్వర్క్ అనుసంధానమై ఉండేది ఆ బాక్స్ మాత్రమే. నిజానికి పేరుకే అది చిన్న బ్లాక్ బాక్స్, కానీ అది కూడా భారీగా బూడిద రంగులో ఉండేది. దానిని ఇంటర్ఫేస్ మెసేజ్ ప్రాసెసర్ అని పిలిచేవారు. ఒక రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉండే ఆ బాక్స్ బరువు 400 కిలోలకు పైన ఉంటుంది. అప్పట్లో ఒక్కో బాక్స్ ఖరీదు $80,000 ఉండేది. తక్కువ పర్యవేక్షణ, వేడి లేదా చలి, కుదుపుల కారణంగా ఆగిపోకుండా పనిచేస్తాయన్న ఆలోచనతో ఆ ప్రత్యేక బాక్సులను తయారు చేశారు. మొదట 1969 ఆరంభంలో తొలి IMP0 బాక్స్ నమూనాను రూపొందించారు. కానీ అది పనిచేయలేదు.
కొన్ని నెలల ప్రయాస తర్వాత IMP1, IMP2 బ్లాక్ బాక్సులను 500 మీటర్లకు పైగా దూరంలో లాస్ ఏంజల్స్లో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో అమర్చారు. 1969 అక్టోబర్ 29న 2 కంప్యూటర్లు వాటితో అనుసంధానమై ఉన్న IMP బాక్సుల ద్వారా తొలి పదాన్ని పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఆ పదం LO లో అంటే అదిగో చూడు అనే అర్థం కూడా ఉంది. నిజానికి లాగిన్ పూర్తి పదాన్ని పంపాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ 2 అక్షరాల తర్వాత ఆ నెట్వర్క్ డౌన్ అయింది. ఆ తర్వాత నెట్వర్క్ను మెరుగుపరిచారు. దానికి ఆర్పనెట్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు సాగిన ప్రాజెక్టులో భాగంగా దానిని వేర్వేరు నెట్వర్క్లను అనుసంధానం చేసే ఇంటర్ కనెక్టింగ్ నెట్వర్క్గా అభివృద్ధి చేశారు. దానిని ఇప్పుడు ఇంటర్నెట్ అని పిలుస్తున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకే IMP బ్లాక్ బాక్సుల స్థానంలో రౌటర్లు అనే ఆధునిక పరికరాలు వచ్చాయి. దాంతో 1980ల నుంచి ఆ బాక్సులు మ్యూజియంలో వస్తువులుగా మారిపోయాయి. రాబర్ట్స్ ఊహించినట్టుగానే కంప్యూటర్లోని ప్రధానమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్లన్నీ నెట్వర్క్తో అనుసంధానమయ్యాయి. అలా కొనసాగిన ప్రస్థానంలో ఇంటర్నెట్ ఇప్పుడు సామాన్య ప్రజలకు సైతం చేరువైంది.